హాయ్ అండి. ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి, ముఖ్యంగా ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్లకి ఈ డిలే ఎందుకవుతోందో అస్సలు అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతోంది, దాని వెనకున్న కారణాలేంటి, ఇవన్నీ ఇప్పుడు వివరంగా చూద్దాం. అందర్నీ తొలిచేస్తున్న ప్రశ్న ఒకటే, అసలు ఆ ఆఫీస్ సబార్డినేట్ రిజల్ట్ ఎక్కడా? ఇవాళ వస్తుంది, రేపొస్తుంది అనే ఎదురుచూడటమే తప్ప కరెక్ట్గా ఒక సమాచారం అయితే లేదు. ఈ వెయిటింగ్ వల్ల అభ్యర్థుల్లో టెన్షన్ మామూలుగా లేదు. మరి ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఆ నోటిఫికేషన్లోని మిగతా అన్ని పోస్టుల రిజల్ట్స్ ఆల్రెడీ ఇచ్చేశారు. జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఇలా అన్నిటి ప్రాసెస్ ముందుకెళ్తుంటే ఒక్క ఈ ఆఫీస్ సబార్డినేట్ రిజల్ట్ మాత్రమే ఎందుకు ఆగిపోయింది? సరే, మరి అందరూ తెలుసుకోవాలనుకుంటున్నది ఇదే, అసలు ఈ రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? దీని గురించి మన దగ్గరున్న సమాచారం బట్టి కొన్ని అంచనాలు వేద్దాం. ప్రస్తుతానికి చూస్తే రెండు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకటి, పాత రిజల్ట్స్ ప్యాటర్న్ ప్రకారం చూస్తే బహుశా ఈరోజే రావచ్చు. ఒకవేళ అలా జరగకపోతే మాత్రం ఇక సంక్రాంతి పండుగ సెలవుల తర్వాతే అనుకోవాలి. అసలు ఈరోజు రావచ్చు అని ఎందుకంటున్నామంటే, ఇప్పటిదాకా వాళ్లు ఫాలో అయిన ఒక ప్యాటర్న్ ఉంది. ఒక పోస్ట్ రిజల్ట్ ఇచ్చాక నెక్స్ట్ దానికి దాదాపు ఓ 4 రోజులు గ్యాప్ తీసుకుంటున్నారు. ఆ లెక్క ప్రకారం రిజల్ట్స్ ఈరోజే రావాలి. మరి ఈ ప్యాటర్న్కి బలం చేకూర్చేలా వేరే పోస్ట్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ చూస్తే మనకే అర్థమవుతుంది. చూడండి, జూనియర్ అసిస్టెంట్కి 6 నుంచి 9వ తేదీ వరకు, ఫీల్డ్ అసిస్టెంట్కి ఏకంగా 19 నుంచి 23 వరకు షెడ్యూల్స్ ఇచ్చారు. అంటే అంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతోందని తెలుస్తోంది. కానీ ఈ ఆఫీస్ సబార్డినేట్ దగ్గరకే వచ్చేసరికి ఎక్కడో బ్రేక్ పడింది. ఇది కేవలం డేట్స్ గురించిన సమస్యే కాదు. ఈ ఆలస్యం వెనక ఒక పెద్ద వివాదమే నడుస్తోంది. అభ్యర్థుల్లో చాలా అనుమానాలు, కొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఏంటా వివాదం? అదే కదా అసలు పాయింట్. మిగతా పోస్టులన్నీ టైంకి ఇచ్చుకుంటూ వెళుతున్నప్పుడు కేవలం ఈ ఒక్క పోస్ట్ దగ్గరే ఎందుకు ఆపారు? సరిగ్గా ఇదే అందరిలోనూ డౌట్స్ని రేపుతోంది. ఒక పద్ధతిగా వెళుతున్న ప్రాసెస్ సడన్గా ఆగితే ఎవరికైనా ఆందోళన కలగడం సహజమే కదా. సోషల్ మీడియాలో, ముఖ్యంగా కామెంట్స్లో చూస్తే కొందరు అభ్యర్థులు చాలా సీరియస్ ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళేమంటున్నారంటే, ఈ పోస్టులని ఆల్రెడీ కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేస్తున్న వాళ్లకే అమ్మేసుకుంటున్నారు సార్, అందుకే కావాలని లేట్ చేస్తున్నారు అని అంటున్నారు. అవును, ఈ డిలే వల్ల జనాల్లో ప్రధానంగా 3 అనుమానాలు మొదలయ్యాయి. 1, పోస్టులు అమ్ముకుంటున్నారా? 2, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఏమైనా ఫేవర్ చేస్తున్నారా? 3, మనకు తెలియకుండా లోపల ఏమైనా డీలింగ్స్ జరుగుతున్నాయా? ఇవే వాళ్ళ డౌట్స్. సరే, ఈ కాంట్రవర్సీ, ఈ డిలే ఇవన్నీ పక్కన పెడితే ఇక మిగిలిన ప్రాసెస్ ఎలా జరగబోతోంది, ఫ్యూచర్లో మనకు ఎలాంటి అవకాశాలున్నాయి, ఇప్పుడు అది చూద్దాం. ఒక మంచి విషయం ఏంటంటే, ఈ ఆలస్యం జరుగుతున్నా సరే జిల్లా కోర్టులకు సంబంధించిన మొత్తం రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఈ నెలలోనే కంప్లీట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఏమైనా సెకండ్ లిస్టు ఖాళీలున్నా కూడా వాటిని కూడా ఈ నెలలోనే ఫిల్ చేసే ఛాన్స్ ఉంది. రిజల్ట్స్ వచ్చాక ఇక ప్రాసెస్ చాలా స్పీడ్గా ఉంటుంది. ముందుగా పోస్టును బట్టి స్కిల్ టెస్ట్, అంటే టైపింగ్ టెస్ట్ లాంటివి పెట్టి ఆ తర్వాత సెలెక్ట్ అయిన వాళ్లకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇవన్నీ చాలా ఫాస్ట్గా అయిపోతాయి అనే అనుకోవాలి. ఈ జిల్లా కోర్టుల ప్రాసెస్ ముగింపుకొస్తున్న టైంలోనే ఇంకో గుడ్ న్యూస్ కూడా ఉంది. త్వరలోనే మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి కూడా ఒక పెద్ద నోటిఫికేషన్ రాబోతోంది. అవును, మీరు విన్నది నిజమే. ఈ జిల్లా కోర్టుల ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే సుమారు 246 కన్నా ఎక్కువ ఉద్యోగాలతో హైకోర్టు నోటిఫికేషన్ రానుంది. అంటే ఈ రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తూనే నెక్స్ట్ ఆపర్చునిటీకి కూడా రెడీగా ఉండాలన్నమాట. సరే, ఇదంతా చూశాక ఫైనల్గా మనకేం అర్థం కావాలి? ఈ సిచ్యువేషన్ నుంచి మనం తీసుకోవాల్సిన టేకవే ఏంటి? చూడండి, ఒకవైపు రిక్రూట్మెంట్లో ఒక క్లియర్ ప్యాటర్న్ కనిపిస్తోంది. మరోవైపు అభ్యర్థుల్లో బలమైన అనుమానాలు, కొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ రెండింటి మధ్యలో కేవలం ఒక్క పోస్ట్ రిజల్ట్ ఆలస్యం అవడం వెనుక అసలు కారణం ఏమై ఉంటుంది? ఇది కేవలం టెక్నికల్గా జరుగుతున్న ఆలస్యమా, లేక అభ్యర్థులు అనుమానిస్తున్నట్టు ఇందులో ఇంకేదైనా కోణం ఉందా? దీని గురించి ఆలోచించాల్సిందే.